నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సలాం సైనిక. ఫైనల్గా ఈ సస్పెన్స్కి తెరపడిందండి. 50 లక్షల సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకి, అలాగే 68 లక్షల పెన్షనర్స్కి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఫైనల్గా 2% డిఏ అనేది పెరగడం జరిగింది. ఈ 2% డిఏ అనేది మనకు ఏదైతే బేసిక్ పే ఉంటుందో దాని మీద మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలనేది ఇక్కడ మీరు చూడొచ్చు. యాక్చువల్గా ప్రతి ఇయర్ కూడా 31 మార్చ్ లోపు రావాల్సిన అనౌన్స్మెంట్ ఈ ఇయర్ మీరు ఏప్రిల్ 3rd వీక్న మనం చూడడం జరుగుతుంది. ఇక ఈ డిఏ అనేది మనకి ఫస్ట్ ఏదైతే జనవరి మంత్ నుండి కూడా మనకు ఆ ఏరియాస్తో పాటు కలిపి ఈ ఏప్రిల్ మంత్ కూడా కలిపి నెక్స్ట్ మంత్లో మనకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయండి. మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ఈ 2% డిఏని మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అంటే ఈజీగా చెప్తున్నాను చూడండి. మన బేసిక్ పే ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ నా బేసిక్ పే 30,000 అనుకుంటే దాన్ని 30,000 ఇంటూ 2% వేసామంటే 600 అవుతుందండి. ఈ విధంగా మనకి జనవరి నుండి ఏప్రిల్ వరకు ఏరియర్స్తో పాటు కలిపి నెక్స్ట్ మంత్లో ఈ అమౌంట్ మొత్తం అనేది మన అకౌంట్లో పెన్షన్తో పాటు క్రెడిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు మనకి 58% ఉన్న ఈ డిఏ ఇప్పుడు 60% అవడం జరిగింది, ఈ 2% కలపడంతో. అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించాల్సింది ఉంది. నెక్స్ట్ రాబోయే 8th పే కమిషన్ ఏదైతే ఉందో, ఈ 8th పే కమిషన్లో చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేయడం జరుగుతుంది. ఈ 2% కలిపి 60% కావడంతో చాలామందికి కొంత బెనిఫిట్ అనేది ఖచ్చితంగా పొందే అవకాశం ఉంది. ఇక ఈ విషయంపై మాట్లాడుతూ అశ్వని వైష్ణవ్ గారు మాట్లాడుతూ, దీనివల్ల ప్రతి సంవత్సరం కూడా కనీసం 7,000 కోట్లు అమౌంట్ భారం అనేది కేంద్ర ప్రభుత్వం మీద పడబోతుందని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఆ యొక్క వీడియో కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. उसका बहुत बड़ा फैसला आज लिया गया और मैं बहुत हार्दिक अभिनंदन करना चाहूंगा हमारे केंद्र सरकार के जितने भी कर्मचारी हैं और जितने पेंशनर्स हैं उनके लिए डीए और डीआर बढ़ाया गया, जिसकी टोटल लागत भारत सरकार को आएगी 6,791 करोड़ रुपीस. बेसिकली डीए एंड डीआर 1 Jan 2026 से 60% ऑफ बेसिक पे हो जाएगा. 2% बढ़ा है, 58 से 60 हुआ है. 60% ऑफ बेसिक पे हो जाएगा. टोटल करीब 50 लाख एम्प्लॉयज हैं और 68 लाख पेंशनर्स हैं भारत सरकार के. इन सब के लिए बहुत बड़ा ये बेनिफिशियल अवार्ड रहे. సో ఇదండి వీడియో. తప్పకుండా మన సోదరులందరికీ వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నించండి. పెన్షనర్స్ అయినా, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.